ఊబకాయం. ఊబకాయం కారణంగా వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిల్లో డైరెక్ట్ అసోసియేషన్ ఉన్న వ్యాధుల్లో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇన్ఫర్టిలిటీ రేట్స్, ఆస్టియోపోరోసిస్, వారికోస్ వెయిన్స్, క్యాన్సర్, చెప్పుకుంటా పోతే లిస్ట్ చాలా పెద్దది. ఆల్మోస్ట్ మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఎవ్రీడే చూసే కేసుల్లో ఏదో ఒక విధంగా కనెక్షన్ ఉండేది ఊబకాయానికి. మరి ఈ ఊబకాయాన్ని ఎలా అసెస్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, అందరూ కూడా మనము చిన్నప్పుడు పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారని చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి అలా ఉండడం హెల్తీ కాదని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. పిల్లలకు కూడా స్ట్రిక్ట్ అమౌంట్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్కువగా లావు కాకుండా, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శాస్త్రపరంగా రుజువుల్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో చిన్నప్పుడు బేబీస్గా ఉన్నప్పుడు వీళ్ళల్లో షుగర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా గమనిస్తున్నారు. కాబట్టి షుగర్ రాగానే వివిధ వివిధ రకాల లైఫ్ స్టైల్ డిజీజ్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇది అవాయిడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఊబకాయానికి మెజర్ ఏంటి అని చూస్తే, ఊబకాయానికి మెజరు బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఈక్వేషన్ ఆఫ్ హైట్ అండ్ వెయిట్ రేషియో. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఎవరైతే ఈ బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కోవాలనుకుంటారో సింపుల్గా బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొడితే ఈజీగా స్మార్ట్ ఫోన్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ ద రికమెండెడ్ బాడీ మాస్ ఇండెక్స్ ఫర్ ఎ హెల్దీ ఇండివిజువల్ అనేది గురించి మాట్లాడుకుంటే 18 to 25 ఈజ్ ద ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్. అయితే ఇక్కడ ఎవరైతే రిస్క్ డిజీజ్ ఉంటుందో, అంటే రిస్క్ డిజీజ్ అనగా ఫ్యామిలీ పరంగా వచ్చే డిసీజెస్, డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఐడియల్ రికమెండేషన్ ఫర్ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత? 22 నుంచి 23 ఉండాలి. ఇలా ఉన్న చోట మనకి జనరల్గా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంత ఈజీగా రావని రుజువులు ఉన్నాయి. సో ఈ బాడీ మాస్ ఇండెక్సే కాకుండా వేరే రకమైన మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు గ్రహించడం జరిగింది. ఒకటి, ఈ మధ్యకాలంలో ఊబకాయంలో ఎక్కువగా కనిపించేది ట్రంకల్ ఒబేసిటీ. అంటే బొడ్డు చుట్టూ ఉన్న ఏరియాలో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం, పర్టికులర్గా మేల్ పీపుల్లో. అలాగే విమెన్లో హిప్ ఏరియాస్లో ఎక్కువగా ఫ్యాట్ డెవలప్ అవ్వడం. మరి ఈ ఏరియాస్ని కొలత తెలుసుకొని చూసుకుంటే, ఎవరికైతే పర్టికులర్గా మెన్లో అబవ్ 36 వేస్ట్ సైజ్ ఉందో వీళ్ళకి రిస్క్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే విమెన్లో అబవ్ 38 ఉందంటే ఇది కూడా రిస్క్ దారితీస్తుంది. కాబట్టి ఇది కూడా మనం తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఊబకాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఊబకాయం వచ్చిన వెంటనే ప్రాబ్లమ్స్కి దారి తీయకపోవచ్చు, కానీ ఊబకాయం వచ్చిన తర్వాత అనర్థాలు, పర్టికులర్గా డయాబెటీస్ లాంటివి, హైపర్ టెన్షన్ లాంటివి ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రహించారు. కాబట్టి ఊబకాయాన్ని రాకుండా అదుపులో ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. మరి ఊబకాయం రాకుండా చేయాల్సిన ప్రక్రియల్లో ఇప్పుడు మనం కామన్గా చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, 1 బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, 2 ఎక్సర్సైజ్ చేయకపోవడం, 3 యాక్టివిటీ లేకపోవడం, 4 హై అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, 5వది మీరు ఊబకాయం గురించి అవేర్నెస్ పెంచుకోకపోవడం. ఇలాంటివన్నీ చేయడం వల్లే ఊబకాయం ఎంత విస్తృతంగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని తగ్గించే విధంగా, కంట్రోల్గా ఉండే విధంగా రాకుండా ఈ కామన్ చర్యలు మీరు తీసుకుంటే ఊబకాయాన్ని అధిగమించి మీ లైఫ్ స్టైల్ డిజీజ్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు.